నేటి ఆధునిక ప్రపంచంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని భయపెడుతున్న సమస్య మధుమేహం. క్షణం తీరిక లేని జీవితం, మారిపోతున్న ఆహారపు అలవాట్లు ఈ వ్యాధిని మరింత పెంచుతున్నాయి. ఈ సమస్యకు సాంకేతిక పరిష్కారం చూపారు ఏలూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. షుగర్ వ్యాధిని ముందుగానే గుర్తించి రోగులకు సరైన సమయంలో చికిత్స అందేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. మందులు వేసుకునే సమయం నుంచి తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు అన్నీ గైడ్ చేసేలా దీన్ని ఆవిష్కరించారు. మరి ఈ ఐడియా వీరికి ఎలా వచ్చింది? ఈ యాప్ ఎలా పనిచేస్తుందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. పెరుగుతున్న పట్టణీకరణ, అలాగే హడావుడి జీవితాల వల్ల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఇందులో ప్రధానంగా షుగర్ వ్యాధి అనేది ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తోంది. ఈ షుగర్ వ్యాధికి గురైన వారు అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రధానంగా కీళ్ళకి సంబంధించిన నొప్పులతో వారు అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ షుగర్ వ్యాధి సోకిన వారికి ఇబ్బందులు లేకుండా ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఒక ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. అసలు వారు రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ఏంటి, అట్లాగే ఈ షుగర్ వ్యాధి ఉన్న వారికి ఏ రకంగా ఆ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్న అంశాలను వారి మాటలోనే తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏం ప్రాజెక్టు డిజైన్ చేయడం జరిగింది మీరు? సార్, మేము అయితే ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం వచ్చేసి ఒక ESP32 అనే ఒక సెన్సార్ యూజ్ చేసి డెవలప్ చేసాం సార్. ఈ ESP32 సెన్సార్ ఎందుకు యూజ్ చేసామంటే పర్టికులర్గా అది వైఫై కమ్యూనికేషన్కి అండ్ కమ్యూనికేషన్లో ఏదైనా పర్టికులర్ ఇష్యూ రాకుండా ప్రాజెక్ట్ మొత్తం టెక్నికల్ సపోర్ట్ బేస్ మీద వెళ్ళిపోతుంది సార్. దీంట్లో మొత్తం బ్యాక్ ఎండ్లో ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది సార్. అంటే ఒక పర్టికులర్ పర్సన్ ఎవరైతే డయాబెటీస్ ఉన్నారో వాళ్ళ ఫుట్ ఈ ప్రాజెక్ట్ దగ్గర పెట్టినప్పుడు వాళ్ళకి కొంచెం పవర్ ఆన్ చేయగానే కొంచెం వైబ్రేషన్ వస్తుంది సార్. ప్రాజెక్ట్లో నుంచి వైబ్రేషన్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ అయ్యి ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ హ్యూమిడిటీని రిమూవ్ చేసేస్తుంది. అంటే ఫుట్ దగ్గర ఏదైనా తడి కానీ ఏదైనా చెమట పట్టినప్పుడు అది ఇది లేకుండా మొత్తం రిమూవ్ చేసేసి మనకి యాక్యురేట్ రిజల్ట్ ఇస్తుంది సార్. తర్వాత డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి పర్టికులర్గా ఒక టైం పెరిగే కొద్దీ ప్రెషర్ ప్రైస్ సార్ ఫుడ్ దగ్గర ఆ ప్రెషర్ ప్రైస్ దగ్గర మనకి టెంపరేచర్ రైజ్ అయ్యి అది ఆ ఉండు కొంచెం ఉండే కొద్దీ పెద్దగా అయిపోద్ది. ఆ ఉండు పెద్దగా అయిన తర్వాత ఫ్యూచర్లో కాళ్ళు తీసేయడం కానీ లేదా ఆ పర్టికులర్ పార్ట్ దగ్గర ఏదన్నా ఎక్స్టెన్షన్గా పెట్టుకోవచ్చు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మేము దీన్ని రెడీ చేసాం. అంటే ఆ ప్రాబ్లం ముందు తెలుసుకుంటే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు మనం ముందే. అది అసలు ఎలాగొచ్చింది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఎలాగా దాన్ని. ఈ ప్రాజెక్ట్లో టెక్నాలజీ పరంగా ఎట్లా తయారు చేశారు మీరు? సెన్సార్లు పెట్టారా లేకపోతే ఏంటి అసలు? ఎస్ సార్, దీంట్లో అయితే ESP32 ఒక మెయిన్ సెన్సార్ ఉంటుంది. అదే దీనికి ఒక బ్రెయిన్ లాంటిది. తర్వాత మూడు సెన్సార్స్ ఉన్నాయి సార్. అవి ప్రెషర్ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్, హ్యూమిడిటీ సెన్సార్ అండ్ ఎక్స్ట్రా ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏంటంటే ఒక హ్యూమిడిటీ అంటే తడిని రిమూవ్ చేసేసి యాక్యురేట్ రిజల్ట్ ఇస్తుంది. ఆ టెంపరేచర్ సెన్సార్ ఏదైతే ఉందో ఆ ఉండే దగ్గర టెంపరేచర్ ఎంత ఉంది దాన్ని క్యాలిక్యులేట్ చేసి పర్టికులర్ రిజల్ట్ ఇస్తుంది. నెక్స్ట్ మనకి ఈ వైబ్రేషన్ సెన్సార్ ఉంటుందో ఆ వైబ్రేషన్ సెన్సార్ మనకి కాళ్ళ దగ్గర నరాలు ఉంటాయి కదా, ఆ నరాలని కొంచెం పనిచేసే స్టేజ్లోకి తీసుకొచ్చి దాన్ని ESP32 మనకి ఏదైతే ESP32 సెన్సార్ ఉందో ఆ ESP32కి సెండ్ చేసిద్ది. ఆ ESP32 మొత్తం ఆ కోడ్ని తీసుకొని దాన్ని బైనరీ కోడ్లోకి కన్వర్షన్ చేసుకొని ఏమేమి థెరపీస్ యూజ్ చేయాలి, ఏమేమి ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలనేది మనకి రిపోర్ట్ వస్తుంది సార్. మొత్తం జరిగేది ఒక యాప్లో కానీ లేదా వెబ్ బ్రౌజర్లో జరిగిద్ది. ఇది మీరు డిజైన్ చేసిన ప్రాజెక్టు షుగర్ వ్యాధిగ్రస్తులకి ఎట్లా ఉపయోగపడుతుందమ్మా? అంటే ఇది ఫస్ట్ మనం హాస్పిటల్స్లో పెడతాం సార్. అంటే హాస్పిటల్స్లో మనం డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్ని తీసుకెళ్తే వాళ్ళకి ఆ టెస్ట్స్ అని ఈ టెస్ట్స్ అని చాలా లేట్ చేస్తున్నారు. ఈలోపు కాళ్ళల్లో పుండ్లు పడి కాలు తీసేయాలి అలా అంటున్నారు. ఇదే మనం హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తే ఇదే కిట్ డయాబెటీస్ పేషెంట్స్కి హాస్పిటల్స్లో అందరూ డాక్టర్స్ అందరూ టెక్నాలజీతోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది వాడటం వచ్చు. కాబట్టి దీనిలో లెగ్స్ అనేవి ఇక్కడ పెడితే టెంపరేచర్, ప్రెషర్, ఫ్లెక్స్ సెన్సర్ ఇవన్నీ ఇక్కడ కంట్రోల్ చేస్తాయి ఫుడ్ని. ఇక్కడ రీడింగ్స్ వస్తాయి. ఎప్పుడైతే మనకి ఒకవేళ షుగర్ అనేది వచ్చిద్దో అది ఇక్కడ తెలిసిపోయింది సార్. రీడింగ్స్ వల్ల తెలిసిపోయి వాళ్ళకి అంటే చికిత్స థెరపీ కూడా అదే ప్రొవైడ్ చేసిద్ది. ఏమేమి తీసుకోవాలి అవంతా ఇక్కడే డిస్ప్లే అయిపోద్ది. అన్నీ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇది ఆల్ ఆన్ చేయగానే ఇక్కడ వైబ్రేషన్స్ వస్తాయి. టెంపరేచర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది, ఫ్లెక్స్ సెన్సార్ ఎంత ఉంది అనేదంతా ఇక్కడ వచ్చేసిద్ది. ఎట్లా అవైలబుల్గా ఉంటుంది అంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని యూజ్ చేసుకోవాలా?
ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మన డీటెయిల్స్ ఇవ్వాలి, దానికి ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి. తర్వాత మనం డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక మనం లెగ్స్ ఇక్కడ పెడితే అన్నీ ఒకేసారి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. లేకపోతే కాళ్ళకి ఇదొక పార్ట్ అదొక పార్ట్, ఒక్కొక్క పార్ట్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దానిలో ఎంత ఉంది టెంపరేచర్, ఏ పార్ట్లో ఎంత టెంపరేచర్, ఎంత హ్యూమిడిటీ, ఎంత ప్రెజర్ ఉంది అనేది కూడా రీడింగ్స్ అనేది ఇక్కడ వస్తాయి. ఎందుకని ఈ ప్రాజెక్ట్ చేయాలని ఆలోచన వచ్చింది మీకు? అంటే ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి హాస్పిటల్స్ తీసుకెళ్తే కాలు తీసేయాలి అలా అంటున్నారు. వాళ్ళు చాలా లేట్ చేస్తారు కాబట్టి ఇంకా సివియర్ యాక్షన్స్ అనేది వాళ్ళు తీసుకోవట్లేదు. కాబట్టి ఇది డిజైన్ చేస్తే మేము ఇది ఎందుకు డిజైన్ చేసామంటే ఇది ఆటోమేటిక్గా షుగర్ ఉందా లేదా అనేది చెప్తుంది. ఇక్కడే థెరపీ కూడా అదే ప్రొవైడ్ చేస్తుంది. థెరపీ అంటే చికిత్స, అది కూడా ఇదే ప్రొవైడ్ చేసేసింది. రైట్. మొత్తంగా ప్రస్తుతం షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వారికి కొంత ఉపశమనం కలిగించడంతో పాటు రక్షణ చర్యలు తీసుకునే ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగిందంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఏలూరు.